మరో అస్త్రం అందింది. DRDO రూపొందించిన క్రూజ్ మిసైల్ సక్సెస్ఫుల్ గా టార్గెట్ రీచ్ అయింది. ఇండైజెనసిస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్ గా పిలిచే ఈ క్షిపణిని ఒడిశా తీరం చాందీపూర్ లో పరీక్షించారు అధికారులు. ఈ మిసైల్ వే పాయింట్ నేవిగేషన్ లో ఉపయోగించుకొని సముద్ర ఉపరితలంపై తక్కువ ఎత్తున ప్రయాణించి సత్తా చాటింది. నెస్లే కంపెనీ బేబీ ఫుడ్ సెల్లర్ లో హై షుగర్ లెవెల్స్ ఉన్నాయని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీని FSSAI పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పిల్లల ఉత్పత్తుల్లో చక్కెర వినియోగం నిషేధిస్తూ WHO మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ నెస్లే కంపెనీ ఉత్పత్తుల్లో 3 గ్రాములు అధికంగా చక్కెర వినియోగిస్తున్నట్టుగా పబ్లిక్ ఐ రిపోర్ట్ లో తేలింది. హై షుగర్ లెవెల్స్ ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలపై నెస్లే కంపెనీ ప్రతినిధులు స్పందించారు. ఖచ్చితమైన కోడెక్స్ ప్రమాణాన్ని తాము పాటిస్తున్నామన్నారు. పోషకాహారం, నాణ్యత, భద్రత, రుచిపై రాజీ పడడం లేదని స్పష్టం చేశారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో అధిక మోతాదులో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్టుగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గుర్తించింది. ఇథిలిన్ ఆక్సైడ్ వినియోగం కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో భారత్ నుండి దిగుమతి అవుతున్న మసాలాని తిరిగి పంపేయాలంటూ ఆదేశించింది.